హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను పుదీనా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 2 కట్టలు పుదీనా తీసుకొని ఇలా శుభ్రపరచుకొని పక్కన పెట్టేసుకున్నానండి. అలాగే మనం కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 10 to 12 వరకు తీసుకున్నాను. అలాగే మసాలా దినుసులండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర అండి. పోపు దినుసులు అయితే నేను ఇందులో చూపించట్లేదు, నేను డైరెక్ట్ యాడ్ చేసేటప్పుడు చూపిస్తానండి. అలాగే నేను రైస్ ఆల్రెడీ కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ అన్నం అయితే చల్లారనివ్వాలండి. నెక్స్ట్ మనం ఆనియన్ అవన్నీ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో గరం మసాలాలు యాడ్ చేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి, మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి మీరు. అలాగే మంచిగా శుభ్రపరచుకొని పక్కన పెట్టేసుకున్నాను కదండి పుదీనా, అది యాడ్ చేసుకున్నాను. పుదీనా యాడ్ చేసుకున్నాం కదండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఆల్రెడీ కొంచెం నేను రైస్లో సాల్ట్ యాడ్ చేశానండి. ఇప్పుడు మనం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం దీనికి మిక్సీ పట్టేసుకున్నామండి. మనమైతే ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం కదండి పుదీనా. కడాయి పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం. మా ఆయిల్ ఒకవేళ ఎక్కువ వద్దు అని అంటే తక్కువ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే తర్వాత మనం పచ్చిశనగపప్పు